హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు జొన్న పిండితో జావ చేయబోతున్నాను. అందుకోసం అయితే 3 గ్లాసుల వాటర్ అయితే స్టవ్ పైన పెట్టుకున్నాను. తర్వాతనైతే ఒక కప్పు పిండి తీసుకున్నాను. అందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఇలా వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత నేను స్టవ్ పైన పెట్టిన వాటర్ అయితే మసిలాయి. ఇలా వాటర్ మసిలినాక డైరెక్ట్ అయితే పిండి వేయకూడదు. ఇలా వాటర్ కలిపే వేయాలి పిండిని, ఎందుకంటే పిండి ఉండలు కడుతుంది. ఇలా వేసాక నాకు కొద్దిగా చిక్కగా అనిపించింది జావ. మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను. ఇలా కలపడం అయితే ఆపొద్దు, ఎందుకంటే జావ అనేది ఉండలు కడుతుంది కలపడం ఆపితే. ఇలా 2-3 సార్లు మసలనివ్వాలి. అలాగనే ఇప్పుడైతే నేను పజ్జొన్నల పిండితోటే జావ చేశాను. అంతకుముందు అయితే 2 కేజీల పజ్జొన్నలకి 1 కేజీ రాగులు పోసేదాన్ని. రాగులు కూడా పోసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2-3 సార్లు మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలంలోనైతే టిఫిన్స్ కంటే ఇలా జావ తాగితే హెల్త్ కూడా చాలా మంచిది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి.